నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు, ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలోకి నక్సల్స్. లొంగిపోయిన వాళ్లు రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సీఎం సూచన. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఈటీవీ విన్ కు పురస్కారాల పంట. ఉత్తమ చిత్రం రాజు వెట్స్ రాంబాయ్, ఉత్తమ నటీనటులు నాగ చైతన్య, రష్మిక. దేశంలో చమురు నిల్వల పరిస్థితి మెరుగుపడుతోందన్న కేంద్రం, హర్మూజ్ జలసంధి కాకుండా ఇతర మార్గాల్లో దిగుమతులు. హెజ్బొల్లా లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, 41 మంది మృతి చెందారని లెబనాన్ ప్రకటన. లొంగిపోయే ప్రసక్తే లేదన్న ఇరాన్పై ట్రంప్ ఆగ్రహం, కీలక ప్రాంతాలు ఉన్నతాధికారులను లక్ష్యం చేసుకుంటామని హెచ్చరిక. ఉక్రెయిన్లోని ఇంధన వనరులే లక్ష్యంగా రష్యా భీకర దాడులు, నివాస భవనంపై క్షిపణి పడి 7 మృత్యువాత. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి హాజరైన సీఎం మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నామన్నారు. సమాజంలో మహిళలకు ఇబ్బందులు పెరిగిపోతున్నాయని, వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మన కుటుంబ సభ్యులపై జరిగే వేధింపులను ఎలా భావిస్తామో ఇతర మహిళల విషయంలోనూ అదే విధంగా స్పందించాలన్నారు. కళాశాలలు, కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా హాళ్లు వంటి ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. మహిళలపై వేధింపులు జరిగితే నిర్లక్ష్యం చేయడమూ నేరమేనని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాల్లో మహిళా కలెక్టర్లు, ప్రభుత్వంలో ముఖ్య పదవుల్లో మహిళలకు ప్రధాన పాత్రను కల్పించామని, తెలంగాణను మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం వివరించారు. మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేసి ఆర్థికంగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన ఈ సమయంలో సైబర్ క్రైమ్, సోషల్ మీడియా ఆల్సో ఈజ్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్. హియర్ we have to take some responsibility. We have to correct ourselves. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అని, వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. గ్రేటర్ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టులో మరో అడుగు పడింది. వరంగల్ డ్రైనేజ్ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు జర్మనీకి చెందిన KfW బ్యాంక్ ముందుకొచ్చింది. ప్రాజెక్టు తొలి దశకు 5,257 కోట్లతో పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ భూగర్భ డ్రైనేజ్ ప్రాజెక్టు కోసం 4,170 కోట్లను 2024 నవంబర్లో మంజూరు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకంలో చేపట్టాలని నిర్ణయించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25% చొప్పున, మిగిలిన 50% రుణం లేదా ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా సేకరించాల్సి ఉంటుంది. జర్మనీకి చెందిన KfW, ప్రపంచ బ్యాంక్, ADB వంటి అంతర్జాతీయ సంస్థలతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంప్రదింపులు చేసి స్టడీ టూర్ ఏర్పాటు చేసింది. జర్మనీ ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థ KfW రాష్ట్ర అధికారులతో చర్చించి వరంగల్లో పర్యటించింది. అనంతరం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రేటర్ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టుకు రుణమిచ్చేందుకు అంగీకరించింది. ప్రిలిమినరీ ప్రాజెక్టు రిపోర్టును కేంద్ర ఆర్థిక వ్యవహారాల పోర్టల్లో అప్లోడ్ చేయాలని పురపాలక శాఖను KfW కోరింది. పెరిగిన అంచనాలకు అనుగుణంగా 5,257 కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25% చొప్పున, మిగిలిన 50% రుణ సమీకరణకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని CDMA కోరారు. ఆ ప్రతిపాదనలు అంగీకరిస్తూ గ్రేటర్ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తొలిదశకు నిధులు, ఫండ్ ప్యాంటర్ను ఆమోదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి TK శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
రైతుల ఖాతాల్లో వేయాల్సిన 9,000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ల ఖాతాలో జమ చేసి వాటిపై వచ్చిన కమిషన్లతో కలిపి 1,000 కోట్లను ఢిల్లీకి పంపారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్ లో పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వంలో చేపట్టిన భాజపా రైతన్న పోరుబాటకు ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు రామారావు, పటేల్, సూర్యనారాయణ గుప్తాతో కలిసి మహేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రైతు భరోసా నిధులు సహా ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సమస్యలపై 1,00,000 మంది రైతులు సంతకాలు చేసిన దరఖాస్తులతో వచ్చే శాసనసభ సమావేశాలకు హాజరవుతామని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాల్సిన 9,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల ఖాతాలో చేసి ఆ కమిషన్లు అన్ని కూడా జమ చేసుకుని ఢిల్లీకి పంపిన మూటలు, ఢిల్లీకి మూటలు మోయతందుకు, ఢిల్లీకి మూటలు మోయతందుకు మాత్రమే ఉన్నవా రేవంత్ రెడ్డి? మరి ఇక్కడ రైతులకు ఇచ్చినటువంటి అనేకమైన హామీలు మర్చిపోయినామని అడుగుతున్నాం. డబ్బు ఎక్కడ ఉన్నదో, కమిషన్లు ఎక్కడ ఉన్నాయో, భూములు ఎక్కడ ఉన్నాయో వాటి వెంట ఈ రోజు వేట చేస్తా ఉన్నావు. కానీ ఈ రోజు మా రైతులకు ఇచ్చినటువంటి మాటలు మాత్రం పూర్తిగా మర్చిపోతుంది. 2025 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులో చిన్న చిత్రాలు సత్తా చాటాయి. ఈటీవీ విన్ నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇదే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా సాయిలు ఎంపికయ్యారు. తండేలు చిత్రంలో నటనకు నాగ చైతన్య ఉత్తమ నటుడు, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డులకు ఎంపికయ్యారు. బాలల చిత్రం విభాగంలో ఈటీవీ విన్ నిర్మించిన అనగనగా అవార్డు గెలుచుకుంది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి చిరంజీవి, అక్కినేని అవార్డుకు జయసుధ, పైడి జయరాజ్ అవార్డుకు కమల్ హాసన్ ను ఎంపిక చేశారు. మార్చి 19న అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గద్దర్ ఫిలిం అవార్డుల విజేతలను ప్రకటించింది. ఈసారి ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఈటీవీ విన్ నిర్మించిన చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి నిలువగా, ఇదే సినిమా దర్శకుడు సాయిలు కంపాటి ఉత్తమ దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదే సినిమాలో రాంబాయి నీ మీద నాకు మనసాయనే పాట పాడిన అనురాగ్ కులకర్ణి ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు. రాజు వెడ్స్ రాంబాయిలో కథానాయిక తండ్రి పాత్రలో ఒదిగిన చైతు జొన్నలగడ్డకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. ఈటీవీ విన్ నిర్మించిన లిటిల్ హార్ట్స్ చిత్రం ఉత్తమ తొలి చిత్రం అవార్డుకు ఎంపికైంది. అలాగే ఉత్తమ బాలల చిత్రం విభాగంలో ఈటీవీ విన్ నిర్మించిన అనగనగా సినిమా అవార్డు దక్కించుకుంది. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్. బెస్ట్ డైరెక్టర్ గోస్ టు సాయిలు, రాజు వెడ్స్ రాంబాయ్. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఫర్ రాజు వెడ్స్ రాంబాయ్. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ చైతు జొన్నలగడ్డ ఫర్ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీకి. అలాగే బెస్ట్ డెబ్యూట్ ఫీచర్ ఫిలిం డైరెక్టర్ శ్రీ సాయి మార్తాండ్ లిటిల్ ఆర్ట్స్. అండ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం అనగనగా. ఉత్తమ రెండో చిత్రంగా దండోరా, మూడో చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలు నిలిచాయి. జాతీయ సమగ్రత విభాగంలో అవార్డుకు నాగచైతన్య నటించిన తండేల్ ఎంపికైంది. ఇదే చిత్రంలో నటనకు నాగచైతన్య ఉత్తమ నటుడు, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక ఉత్తమ నటి పురస్కారాలకు ఎంపికయ్యారు. దండోరా చిత్రంలో నటనకు శివాజీ, యూఫోరియా సినిమాకు భూమికా చావ్లా ఉత్తమ సహాయ నటుడు, నటి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఉత్తమ పర్యావరణ చిత్రంగా ఇగ్వా, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అనిల్ రావిపూడి రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం, సామాజిక సందేశాత్మక విభాగంలో నటుడు నాని నిర్మించిన కోర్టు అవార్డులకు ఎంపికయ్యాయి. మిరాయ్ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు దక్కింది. దండోరా చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్, ఉత్తమ నేపథ్య గాయకురాలిగా కన్నప్ప చిత్రానికి సాహితీ చాగంటి అవార్డులు అందుకోనున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డుల్లో 23 చిత్రానికి రాజ్ రాచకొండ, ఛాంపియన్ చిత్రానికి రోషన్ మేకా, 8 వసంతాల చిత్రానికి అనంతిక సనీల్ కుమార్ ఎంపికయ్యారు. బెస్ట్ లీడింగ్ యాక్టర్ goes to Naga Chaitanya for Tandel. Best leading actors Rashmika Mandana, film is The Girlfriend. Best female playback singer Sahiti Chaganti, film is a Kannappa. Best comedian Sri Krishna Teja, Jigris. Best child artist Master Rohan Rai, The Great Pre-Wedding Show, film. Best story writer గుణశేఖర్ గారు ఫర్ ఇపోరియా. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ అనిల్ రావిపూడి గారు ఫర్ సంక్రాంతికి వస్తున్నాం. బెస్ట్ లిరిసిస్ట్ శ్రీ నంద కిషోర్ గారు ఫర్ కుబేరా మదర్ సాంగ్. బెస్ట్ సినిమా ఆటోగ్రాఫర్ కార్తిక్ గట్టమనేని ఫర్ మిరాయ్. బెస్ట్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు ఫర్ మిరాయ్. బెస్ట్ కొరియోగ్రాఫర్ ఆటా సందీప్, ఛాంపియన్ మూవీ గిరగిరా సాంగ్. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ వై గోవిందరాజు ఫర్ అఖండ 2.
స్పెషల్ అవార్డుల విభాగంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. పైడి జయరాజ్ అవార్డుకు కమల్ హాసన్, బిఎన్ రెడ్డి అవార్డుకు సింగీతం శ్రీనివాసును ఎంపిక చేయగా నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణిల అవార్డును నిర్మాత అశ్విని దత్తును వరించింది. కాంతారావు అవార్డును పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తికి ఇవ్వనున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డుకు ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ను ఎంపిక చేశారు. సి నారాయణరెడ్డి అవార్డుకు ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజను ఎంపిక చేశారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు పురస్కారానికి సహజనటి జయసుధను ఎంపిక చేశారు. ఉగాది రోజున హైటెక్స్ లో సినీ తారల సందడితో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించనుంది. ఆయుధాలు సహా మావోయిస్టులు జనజీవనంలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చిన వారికి ఆరోగ్య భద్రతతో పాటు పునరావాసం, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమక్షంలో 130 మంది ఆయుధాలతో లొంగిపోగా వారికి డ్రాఫ్ట్ చెక్కులు అందించారు. వనం వీడి జనంలోకి రావాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు మావోయిస్టులు ప్రజా జీవితంలోకి వస్తున్నారని చెప్పారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగారుతో అడవులు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకానికి ఆకర్షితులవుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో ఇటీవల ప్రజా జీవితంలోకి వచ్చిన అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లు ఉన్నారు. మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్, సిగ్నల్ ఆపరేటర్లతో పాటు దేవ్జీకి చెందిన పీఎల్జీ కమిటీతో పాటు బెటాలియన్ సభ్యులు ఉన్నారు. వీరిలో 125 మంది ఛత్తీస్గఢ్ కు చెందిన వారు కాగా రాష్ట్రానికి చెందిన 4, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 1 ఉన్నారు. వీరందరికీ సమాజంలో ఆత్మ గౌరవంతో కూడిన జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. తెలంగాణలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడమే కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు సహకారాన్ని అందిస్తుంది. వీటన్నిటిని కూడా వాళ్ళకు అందించి సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా అందరూ జనజీవనంలోకి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గణపతి లొంగిపోతే ఆయనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ పిలుపు ద్వారా ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఈరోజు సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుందాం. మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను కాండి. లొంగిపోయిన వారిలో 3కి రాష్ట్ర స్థాయి హోదా, 1 రీజనల్, 10 మంది డివిజనల్, 46 మంది ఏరియా కమిటీ, 70 మంది దళ సభ్యులు ఉన్నారని డీజీపీ తెలిపారు. వారు 124 ఆయుధాలు, 222 మ్యాగజైన్స్, 5205 రౌండ్ల బుల్లెట్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణ స్టేట్ కమిటీలో ఇంకా 7 మాత్రమే ఉన్నారని డీజీపీ వెల్లడించారు. లాస్ట్ 2 years లో 721 మంది బయటకు వచ్చినారు. 266 వెపన్స్ కూడా బయటకు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు. ఇప్పుడు 4 బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో ముప్పాళ్ళ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి, సెంట్రల్ పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అట్లాగే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం. ఇప్పటికే లొంగిపోయిన వారిపై కేసులుంటే ఎత్తివేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, రాజకీయాల్లోకి వస్తామన్నా స్వాగతిస్తామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.
రాష్ట్రంలో యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లా చేగుంటలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం కర్షకులు రాస్తారోకో చేశారు. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా రోడ్డుపై పడుకొని అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. ఆగ్రోస్ కేంద్రానికి 450 బస్తాలు వచ్చాయన్న సమాచారంతో సమీప గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 14 నిమిషాల్లోనే యూరియా బుకింగ్ అయిపోయిందని యాజమాన్యం తెలపగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న ఫోన్ ఉన్నందువల్ల యాప్లో యూరియా బుక్ చేసుకోవడం కష్టంగా ఉందని రైతులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి అందరికీ యూరియా అందేలా చూడాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో అనేక అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతారాహిత్య కార్యకలాపాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, అధికారుల మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. ఆ లావాదేవీపై ఏసీబీ లోతుగా ఆరా తీస్తోంది. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 285 భవన నిర్మాణాలకు దరఖాస్తులు వస్తే 134 నిర్మాణాలకు అనుమతివ్వగా 21 తిరస్కరించినట్లు బయటపడింది. మరో 63 పరిశీలనలో ఉన్నట్లు తేలింది. ఆయా దరఖాస్తుల్లో 16 సెక్షన్ అధికారి వద్ద 25, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వద్ద 5, డిప్యూటీ కమిషనర్ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. అక్రమ నిర్మాణాలపై అధికారులకు 63 ఫిర్యాదులు వస్తే కొన్నింటికి నోటీసులు జారీ చేసినట్లు గుర్తించారు. 14 కేసుల్లో మాత్రం 2 సార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు వరుసగా 8వ రోజు దాడులు జరుపుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్లు యుద్ధ నౌకల లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన కార్యాలయాలు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా గత 7 రోజుల్లో 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇక ముందు అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. నబీచిట్ పట్టణంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ దాడుల్లో 41 మంది మరణించారని, మరో 40 మందికి గాయాలైనట్లు వెల్లడించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో విస్తృత స్థాయి దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఎంచుకున్న లక్ష్యాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని వివరించింది. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో పలు విమానాలకు మంటలు అంటుకున్నాయి. ఫలితంగా ఎయిర్పోర్టు సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఈ నెల 4న కూడా మెహ్రాబాద్ ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఈసారి తీవ్రత అధికంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇస్ఫహాన్ ప్రావిన్సులో దాదాపు 8 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా గత వారం రోజుల్లో ఇరాన్లోని 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వీడియోలో పోస్ట్ చేసింది. వీటితో ఆగిపోమని, మరిన్ని దాడులు చేస్తామని తెలిపింది. ఇరాన్ పోరాట శక్తి క్రమంగా క్షీణిస్తుంటే తమ శక్తి పెరుగుతోందని ఆ వీడియోకు శీర్షిక జోడించింది. యుఎస్ అబ్రహాం లింకన్ విమాన వాహక నౌకను ధ్వంసం చేశామని ఇరాన్ పేర్కొనగా, నౌక నుంచి యుద్ధ విమానాలు దూసుకెళ్తున్న ఫోటోలను అమెరికా ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ రాత్రి ఇరాన్పై అతిపెద్ద దాడి చేస్తామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. $150 మిలియన్ పైగా విలువ చేసే ఆయుధాలను ఇజ్రాయెల్కు విక్రయించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. యూకేలో సైనిక స్థావరాన్ని ఉపయోగించుకునేందుకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం అమెరికాకు అనుమతిచ్చింది. ఇప్పటికే అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు యూకే మిలిటరీ బేస్లో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తన రక్షణ సామర్థ్యం క్షీణిస్తున్నా మోస్తరు స్థాయిలో ప్రతి దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతుగా ఐరోపా దేశాలు రణరంగంలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై 25వ విడత క్షిపణి డ్రోన్ దాడులను ప్రారంభించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్లో అత్యంత శక్తివంతమైన అధునాతన ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైపర్సోనిక్ క్షిపణులున్నాయి. ఈ క్షిపణులు శబ్ద వేగం కంటే అత్యంత వేగంగా ప్రయాణించి శత్రువుల రక్షణ వ్యవస్థలను ఛేదించగలవు. ఎమాద్ వంటి దూరశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులు సైతం ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ వినియోగిస్తోంది. మరోవైపు అల్ఖర్జ్ నగరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా దూసుకొచ్చిన 2 బ్యాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే పేల్చివేశామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన 15 డ్రోన్లను 119 యుఏవీలను కూల్చివేసినట్లు యుఏఈ ప్రకటించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ దాడి చేసింది. దీంతో విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు. హోర్ముజ్ జలసంధిలో మాల్టా జెండాతో వెళ్తున్న చమురు నౌకపై దాడి చేశామని ఐఆర్జీసీ తెలిపింది. నౌకలోని సిబ్బంది తమ హెచ్చరికలను బేఖాతరు చేయడంతో దాడి చేపట్టామని వివరించింది. ఇజ్రాయెల్, అమెరికా మిత్రదేశాలకు చెందిన నౌకలను హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని పునరుద్ఘాటించింది. అటు ఇజ్రాయెల్ దిశగా ఇరాన్ అనేక క్షిపణులను ప్రయోగించింది. సెంట్రల్, దక్షిణ ఇజ్రాయెల్లోని అనేక నగరాల్లో ఎయిర్ రైట్ సైడర్లను మోగాయి. టెల్ అవీవ్, జెరూసలేంలో ప్రజలను అండర్ గ్రౌండ్ షెల్టర్లకు తరలించారు. జోర్డాన్లోని అఖాబా నగరంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం దిశగా ఇరాన్ 2 క్షిపణులను ప్రయోగించింది. వాటిని సమర్థంగా అడ్డుకున్నట్లు జోర్డాన్ రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ దేశంలో దాడులకు కుట్ర పన్నిందని అజర్బైజాన్ ప్రభుత్వం ఆరోపించింది. వివిధ ప్రాంతాల్లో 3 పేలుడు పదార్థాలను తమ భద్రతా సిబ్బంది గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారని తెలిపింది. బాకు, బిలిసి, సెహాన్ ఆయిల్ పైప్ లైన్ను పేల్చివేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని అజర్బైజాన్ మీడియా పేర్కొంది. లొంగిపోయే ప్రసక్తే లేదన్న ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్పై మరింత తీవ్ర స్థాయిలో దాడులు చేయనున్నట్లు హెచ్చరించారు. ఇరాన్లోని కీలక ప్రాంతాలు, ఉన్నతాధికారులే లక్ష్యంగా దాడులు జరుగుతాయని ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ తెలిపారు. ఇరాన్ అనుసరిస్తున్న తీరు సరిగ్గా లేదని, ఇప్పటి వరకు తమ లక్ష్యాల జాబితాలో లేని కొత్త ప్రాంతాలు, వ్యక్తుల సమూహాలపై దాడులు చేయనున్నట్లు చెప్పారు. బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తిరస్కరించారు. లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ లొంగిపోవాలనే శత్రువుల కోరిక వారిని సమాధుల వద్దకు తీసుకెళ్తుందని పెజెష్కియాన్ హెచ్చరించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు ఆయన క్షమాపణ చెప్పారు. తమపై దాడులకు పొరుగు దేశాలు వారి భూభాగాలను అనుమతించకపోతే ఆయా దేశాలపై దాడులు చేయకూడదనే విధానాన్ని ఇరాన్ తాత్కాలిక నాయకత్వం ఆమోదించినట్లు ఇరాన్ అధ్యక్షుడు వివరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను ఇంకా పెరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్తో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ పొరుగు దేశాల పట్ల ఇరాన్కు ఎలాంటి శత్రుత్వం లేదని ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం వేళ రష్యా చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్కు అమెరికా మినహాయింపు ఇచ్చిందన్న కథనాలను కేంద్రం ఖండించింది. రష్యా చమురును కొనుగోలు చేసేందుకు ఏ దేశం నుంచి తమకు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. చమురు కొనుగోలుకు ఎప్పుడూ ఇతర దేశాల అనుమతిపై ఆధారపడలేదని తేల్చి చెప్పింది. దేశ ప్రయోజనాల మేరకు తక్కువ ధరలకు లభించే చోట నుంచే చమురు కొనుగోలు చేస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది. హోర్ముజ్ జలసంధి మార్గంలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ దేశానికి ఇంధన సరఫరాలు సురక్షితంగా సాగుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 40 దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నట్లు పేర్కొంది. రష్యా ఇప్పటికీ భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో సుమారు 250 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిల్వలు ఉన్నాయన్న కేంద్రం అవి దాదాపు 7 నుంచి 8 వారాలకు సరిపోతాయని వెల్లడించింది.
భారత్ తన సొంత శక్తి సామర్థ్యాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఇతర దేశాల తప్పిదాల వల్ల కాకుండా సొంత సామర్థ్యాల ద్వారానే భారత్ ఎదుగుతోందని తెలిపారు. ఢిల్లీలోని రైసినా డైలాగ్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న జయశంకర్ భారత్ అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుందని పునరుద్ఘాటించారు. మానవతా దృక్పథంతోనే ఇరాన్ యుద్ధనౌకకు భారత్ అత్యవసరంగా ఆశ్రయం కల్పించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. చట్టపరమైన అంశాలు ఉన్నప్పటికీ మానవతా దృష్టికోణంలో అత్యవసర డాకింగ్ కు అనుమతించినట్లు చెప్పారు. ప్రస్తుతం కొచ్చి పోర్టులో మరో ఇరాన్ యుద్ధనౌక ఉందని అందులోని సిబ్బందికి వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో పలు దేశాల గగనతలాలు పాక్షికంగా తెరుచుకోవడంతో ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతున్నాయి. గల్ఫ్లోని వివిధ నగరాల నుంచి భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 50 విమాన సర్వీసులను ప్రకటించాయి. దుబాయ్, అబుదాబి, మస్కట్, జెడ్డా, షార్జా నగరాలు ఈ ప్రకటనలో ఉన్నాయి. చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం షెడ్యూల్ చేసిన విమానాలతో పాటు అదనపు కమర్షియల్ విమానాలను కూడా నడుపుతున్నట్లు ఈ విమాన సంస్థలు తెలిపాయి. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.